పాల్గొనరారే ప్రభు జనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు పాల్గొనరారే ప్రభు జనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు దీవెనలుందగా వరములు పొందగా, దీవెనలుందగా వరములు పొందగా, దైవ కుమారుని ఈ బలి పూజకు, దైవ కుమారుని ఈ బలి పూజకు సుస్వాగతం, స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం గణ స్వాగతం, సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం గణ స్వాగతం. సకల జనావళికై కలువరిగిరి పైన లోకోద్ధారకుడు చేసిన బలి ఇది. సకల జనావళికై కలువరిగిరి పైన లోకోద్ధారకుడు చేసిన బలి ఇది. యాజకుడేసు పాపుల బ్రోవగా, యాజకుడేసు పాపుల బ్రోవగా, తండ్రికి చేసిన బలియాగమునకు, తండ్రికి చేసిన బలియాగమునకు సుస్వాగతం, స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం ఘన స్వాగతం, సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ బోయపాటి రాజారెడ్డి శ్రీమతి జయశీల దంపతుల 40వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి గాదే సురేష్ రెడ్డి, జోషి నిరోష, సాహస్, గాదే బాల శశాంక్ రెడ్డి, సింధూష, సాషా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం పాటిగడ్డ విచారణ, ఏరువ చిన్నపరెడ్డి 5వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ జ్ఞానసుందరి, విజయానందరెడ్డి, శారద, శ్రవణ్ కుమార్ రెడ్డి, సుజాత, సిరిల్ రెడ్డి, అభినయ్ రెడ్డి, జాస్విత షారూన్, క్రిస్మిత క్లారీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ, కనపర్తి సురేష్ కుమార్, ఎం సృజనలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు దేవుని చిత్తంతో వీరి వివాహం జరగాలని పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ, నందికొట్కూరులోని సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే కాలంలో స్కూలు అభివృద్ధి చెందాలని జర్మనీలో చదువుకుంటున్న కుమారుడు అంతోని స్నేహితును కూతురు డాక్టర్ హిమవర్షిణీలను దేవుని కృపతో నింపాలని, వారికి ఉజ్వల భవిష్యత్తు దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని డాక్టర్ అంతయ్య గారి కుటుంబ సభ్యులందరినీ దీవించాలని కోరుతూ జోసెఫ్ కెనడీ నిర్మలా కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. పలకలూరి వెంకట సుబ్బమ్మ, పి శ్రీరాములు, పి విజయ్ భాస్కర్, సిస్టర్ జయశీల, కొచ్చెర్ల శివకుమార్ కుటుంబం,
కె హరిత కుటుంబం, కె విమల్ రాజేంద్ర కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగరపీఠం బండ్లగూడ విచారణ. కీర్తిశేషులు ఆచార్య తిరుమలరెడ్డి రాయపరెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ వట్టి కవిత జోసఫ్ రెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు వారి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. బళ్ళారి మేత్రాసనం బండిహాటి విచారణ. వరప్రసాద్ ఆశారేఖ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలు డెల్మర్ నదీప్లకు మంచి భవిష్యత్తు, ఆర్థిక సమస్యలని తొలగిపోవాలని, చేస్తున్న వ్యాపారాన్ని దీవించాలని, నూతన గృహాన్ని దేవుడు ప్రసాదించాలని పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ. కంచర్ల అరుణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, అనుకున్న తలంపులు నెరవేరాలని, లూర్దు సాగరిక రాయు పరీక్షలలో దేవుడు తోడుగా ఉండాలని, తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, ప్రేమ సాగర్కు మంచి భవిష్యత్తు దయచేయమని, పొలం అమ్ముడు పోవాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. మనము ఆనందింతము, సంతోషింతము, అతని ఘనతను స్తుతింతము. ఏలైనా సర్వశక్తిమంతుడైన మన దేవుడు ప్రభువు రాజు అయ్యను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అందరికీ శుభోదయం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీ సభ పునీత పేతురు ఛానల్ గారి పండుగ మరియు పునీతుడైనటువంటి డి మాంట్ఫోర్ట్ గారి పండుగ స్మరించుకొనుచు మనందరినీ కూడా వారి యొక్క పవిత్రమైనటువంటి మార్గనిర్దేశకత్వములో జీవించాలని బోధిస్తూ ఉంది. అది మాత్రమే కాదు, ఈరోజు దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా మంగళవార దివ్యబలి పూజను పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవాతి దేవునికి సమర్పణ చేస్తూ ఉన్నాం. వీరంతా కూడా పునీతులైనటువంటి వీరంతా కూడా దేవుని యొక్క కాపరి తత్వములో పెరిగినటువంటి వారు, దేవునికి అతి సమీపముగా ఉండి దేవుని వలె ప్రజల మధ్య జీవించినటువంటి వారు. ఇలాంటి పరిచర్యకు, ఇలాంటి పవిత్రమైనటువంటి జీవితమునకు, ఇలాంటి పిలుపునకే ప్రతి ఒక్క క్రైస్తవుని కూడా పిలుస్తూ ఉన్నాడు. వాక్యములో మనం వినబోచున్నాం, ఇదిగో నేను మంచి కాపరిని. నా కాపరి తత్వము ఎలాగుంటుందంటే ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పేరున గుర్తించగలను. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన మంచి అయినటువంటి కాపరి మనకు అన్నీ కూడా సమకూర్చుతూ మనకు ముందు నడుస్తూ ఉన్నాడు. అయితే దైనందినటువంటి జీవితంలో కాపరిని గుర్తించినటువంటి క్షణాలు అనేకముగా ఉంటూ ఉన్నాయి. మనకు మనముగానే ముందుకు సాగుతున్నాం అన్నటువంటి భావనతో కాపరిని దూరంగా పెట్టి ఉంటాం. ఆ క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవు నిత్య సర్వేశ్వర, ఈ పాస్కా కాలములో మా రక్షకుడైన క్రీస్తు ఉత్థానమును కృతజ్ఞతాభావముతో కొనియాడుచూ ఉన్నాము. ఈ మహోత్సవ అంతరార్థమును మేము స్పష్టంగా గ్రహించున్నట్లు చేయుము. ఈ ఉత్థానపు ఆనందమును మేము మా సోదరి సోదరులతో పంచుకొని తృప్తి చెందినట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువైన యేసును గూర్చి గ్రీకులకును ప్రసంగింప మొదలెడిరి. మొదటి పట్టణము అపోస్తల కార్యము 11వ అధ్యాయము వచనములు 19 నుంచి 26 వరకు. ఆ దినములలో స్తెఫాను చంపబడినప్పుడు జరిగిన హింసాకాండ వలన విశ్వాసులు చెల్లాచెదరేరి. వారిలో కొందరు యూదులకు మాత్రమే దేవుని వాక్యమును బోధించుచు ఫినేషియా, సైప్రసు, అంతియోకుల వరకు వెళ్ళిరి. కానీ సైప్రసు, సిరేను నుండి వచ్చిన కొందరు అంతియోకుకు వెళ్ళి ప్రభువైన యేసును గూర్చి గ్రీకులకును ప్రసంగించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభు వైపు తిరిగిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసి వారు బర్నబాను అంతియోకుకు పంపిరి. అతడు అక్కడికి వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువు ఎడల హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసంతోనూ నిండి ఉండెను. ప్రభువును విశ్వసించుచు వారి సంఖ్య అధికమయ్యను. పిదప బర్నబా సౌలును వెతుకుటకై తార్సుకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియోకుకు తీసుకుని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అచ్చటి క్రీస్తు సంఘంను కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోక్యలోని శిష్యులు మొదటిసారిగా క్రైస్తులు అని పిలువబడిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ఎల్ల జాతులారా ప్రభువుని స్తుతింపుడు. ఎల్ల జాతులారా ప్రభువుని స్తుతింపుడు. పవిత్ర పర్వతం మీద ప్రభు తన నగరమును నెలకొల్పెను. అతడు యాకోబు పట్టణంలో అన్నిటికంటేను సియోను ద్వారములను ఎక్కువగా అభిమానించెను. దైవ నగరమా, ప్రభువు నీ మహత్తర కార్యములు గురించి మాట్లాడాను. అందరూ ఎల్ల జాతులారా ప్రభువుని స్తుతింపుడు. ఎల్ల జాతులారా ప్రభువుని స్తుతింపుడు. ఐగుప్తును, బబులోనియను నన్ను పూజించు దేశములలో చేర్తును. పలానా వ్యక్తి ఫిలిష్తియాలోనో లేక తూరులోనో లేక ఇథియోపియాలోనో పుట్టినని జనులు చెప్పుకుందరు. సియోనును గూర్చి మాట్లాడినప్పుడు మాత్రము ఎల్ల జాతులను అచ్చట పుట్టినని చెప్పుకుందరు. సర్వోన్నతుడు ఆ నగరమును బలపరచును. అందరూ ఎల్ల జాతులారా ప్రభువుని స్తుతింపుడు. ఎల్ల జాతులారా ప్రభువుని స్తుతింపుడు. ప్రభువు జాతుల జనాభా లెక్కలు వ్రాయించును. అతడు ప్రతి వాణిని సియోను పౌరునిగానే గణించును. జనులు అచ్చట నాట్యం చేయుచు పాటలు పాడుదురు. మా ఊటలకు ఆధారం నీవే అని చెప్పుకుందరు. అందరూ ఎల్ల జాతులారా ప్రభువుని స్తుతింపుడు. ఎల్ల జాతులారా ప్రభువుని స్తుతింపుడు. హల్లెలూయా 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 హల్లెలూయా.
గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును అని ప్రభువు నుడువుచున్నాడు, అని ప్రభువు నుడువుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు. యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచూ ఉండెను. అది శీతాకాలం. యేసు దేవాలయమున సొలొమోను మంటపమున నడుచుచూ ఉండెను. యూదులు ఆయన చుట్టూ గుమికూడి, నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి. అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పి తిని, కానీ మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరిట నేను చేయు పనులను నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నవి. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు, కనుక మీరు నమ్ముటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవమును ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడునూ నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడునూ అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు స్వీయమైనటువంటి నోటి నుండి ఆయన స్వీయమైనటువంటి మాటలు ఎంత మధురముగా ఉన్నవి అంటే, కాపరి తన యొక్క గొర్రెలను గురించి, అనగా మన వ్యక్తిగతంగా ఆయనను అనుసరించేటువంటి వారి గురించి, ఆయనను వెంబడించేటువంటి మనను గూర్చి ఎంత గొప్పగా చెబుతున్నాడంటే, వానిని ఎవరూ కూడా అపహరింపలేడు, వానిని ఎవరు కూడా అపహరింపలేడు. నేను నా తండ్రియు ఏకమై ఉన్నాము. మా ఇద్దరము కూడా ఇదే ఆలోచనతో వీనన్నిటిని కూడా పాప వినాశనం నుండి దూరం చేయడకే మేము మీ మధ్య కాపరుల వలె ఉన్నామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటిగా ఈ వాక్యమును నేను చదువుతున్నప్పుడు, ఈ బలిపూజకు సిద్ధమయ్యేటువంటి సమయంలో ఆయన ప్రభువైనటువంటి దేవుడు పలికినటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో నేను మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరమును వినును. అయితే ఇక్కడ మనల్ని అందరినీ కూడా ఆయనను అనుసరించేటువంటి వారిని, ఆయనను వెంబడించేటువంటి వారిని, ఆయనను అనుకరించేటువంటి వారందరినీ కూడా గొర్రెలతో పోల్చుతూ ఉన్నాడు. అంటే మనము గొర్రెల వలె అవ్వాలని కాదు, గొర్రెలాగా బ్రతకాలని కాదు, గొర్రెల వలె తలదించుకొని వెళ్ళాలన్నటువంటి తత్వముతో, గొర్రెల వలె ఎప్పుడూ కూడా ఉండాలి అన్నటువంటి తత్వముతో ప్రభువైనటువంటి దేవుడు చెప్పడం లేదు. ఇది కేవలము పోలిక. ఒక గొర్రెను ఆ కాపరి ఎంత శ్రద్ధగా, ఎంత ఇష్టముగా పెంచుతాడో, అదే విధముగా కాపరి అయినటువంటి నేను మీ పట్ల అంత శ్రద్ధను, అంత ఇష్టమును ప్రదర్శిస్తూ ఉన్నాను. కాబట్టి మీకు ఎలాంటి కీడు కలుగదు అన్నటువంటి ఆలోచనని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను ఇప్పటికే చెప్పినటువంటి విధముగా చదివేటువంటి సమయంలో ఇలాంటి భావన ఓవైపున మెదులుతూ ఉన్నది. మరోవైపున నేటి సమాజంలో, మరి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో చాలామంది మనకు వ్యతిరేకముగా ఉన్నటువంటి వాళ్ళు, అన్యులైనటువంటి వారందరూ కూడా ఏమంటున్నారంటే, ఇదిగో క్రైస్తవులు గొర్రెలు,
క్రైస్తవులు గొర్రెలు అన్నటువంటి ఎగతాళి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి ఏం వచ్చు, వాళ్ళ వలన ఒరిగేదేమిటి? ప్రభువే స్వయంగా వారు గొర్రెలు అన్నారండి. ప్రభువే స్వయంగా వారిని గొర్రెలు అన్నారు అన్నటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ చాలా ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మీరు స్వయముగా అనేకమైనటువంటి రీల్స్లలో, మరి ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లలో చాలాసార్లు చూసి ఉంటారు. ఏమీ చెప్పలేనటువంటి స్థితిలో మనలందరినీ కూడా గొర్రెలు అన్నప్పుడు ఆ చులకన భావము చాలా బాగుగా కనపడుతుంది. కానీ ఇది కేవలము పోలిక అన్నటువంటి ఇంకిత జ్ఞానము కూడా లేదు అని మనము వదిలివేయాల్సిందే. ఏంటి అక్కడ ప్రభువు పోలుస్తూ ఉన్నాడు, కేవలము గొర్రెలతో మనల్ని పోలుస్తున్నాడు అంటే అంత వినయ స్వభావము ఆ గొర్రెలో ఉంటుంది, అంత వినయంతో విధేయత అన్నటువంటిది ఆ గొర్రెలో ఉంటుంది. నేను తలదించుకొని వెళ్ళినప్పటికీ కూడా నన్ను నడిపించేటువంటి వాడు నా ముందు ఉన్నాడు, నన్ను నడిపించేటువంటి నా కాపరి నాకు ముందుగా నడుస్తూ ఉన్నాడు అన్నటువంటి భావనని స్వీకరించకుండా కేవలము పోలికని తీసుకొని రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలను మన పైన వేస్తూ ఉంటారు. పర్వాలేదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే వారు అన్నటువంటి మాటలకి మరి మన వ్యక్తిగత జీవితానికి పోలికగా ఉన్నదా? అంటే అంత గొప్ప వినయము, అంత గొప్ప విధేయతని మనము ప్రదర్శిస్తున్నామని ఈ పఠనం ద్వారా మనం తెలుసుకోగలగాలి. మరి మొదటి పట్టణంలో మనం వింటున్నాం, అపోస్తల కార్యం నుండి వింటున్నటువంటి మాటలు ఏమిటంటే, అక్కడ స్టెఫాను గారు మరణించిన తర్వాత రాళ్ల దెబ్బలకు గురి అయిన తర్వాత విశ్వాసులందరూ కూడా చల్లాచెదరయ్యి అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. ఆ విధంగా యూదులకు అపోస్తలులు మరి ముఖ్యంగా విశ్వసించినటువంటి వారు ఏ విధముగా ప్రభు యొక్క పరిచర్యను, ప్రభు యొక్క మాటలను వ్యక్తం చేశారో, ఎంత గొప్పగా ముందుకు సాగారో అన్నటువంటి విషయాన్ని మొదటి పట్టణంలో మనం వింటున్నాం. ఇలాంటి ఆలోచనే మన నుండి కూడా ప్రభు కోరుతూ ఉన్నాడు. మీరు సైతము కూడా మీ విశ్వాస జీవితము ద్వారా క్రీస్తు ప్రభువుకు ఒక పవిత్రమైనటువంటి మార్గంలో నడిచినటువంటి వారుగా నిలిచిపోవాలి. ఎందుకంటే వాక్యంలో ఆయన చెబుతున్నాడు, ఇదిగో నన్ను అనుసరించడం ద్వారా, నా స్వరమును మీరు వినడం ద్వారా, నా ఆజ్ఞలను పాటించడం ద్వారా నేను మీకు శాశ్వతమైనటువంటి జీవితాన్ని వసగుతున్నానని. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు యొక్క మాటలు ఎంత గొప్పగా ఉన్నవంటే ఆయన చెబుతున్నాడు స్వయంగా, కాపరికి తన మందను గురించి తెలుసు అని. ఓవైపున భయం, మొదటి పట్టణంలో విన్నటువంటి విధంగా భయము ద్వారా ప్రచారం చేయడం, భయం ద్వారా పరిచర్య చేయడం, మరోవైపున మన దేవుడు కాపరిగా మనతో ఉన్నాడు అన్నటువంటి గొప్ప అయినటువంటి భరోసా. అందుకే ప్రభు యొక్క కాపరితత్వమును గత వారంలో కూడా మనం విని ఉన్నాం. ఆ కాపరితత్వమునే కొనసాగిస్తూ ఉండగా ఈరోజు వాక్యం ద్వారా కాపరికి తన మందను గురించి తెలుసు అన్నటువంటి వాక్యం మనల్ని పరిచయం చేస్తున్నాడు. ఈ కాపరికి మందను గురించి తెలుసంటే ఎంతగా తెలుసంటే ఆయన వెరీ క్లోజ్లీ అన్నటువంటి ఆంగ్ల పదమును ఉపయోగిస్తున్నారు. వెరీ క్లోజ్లీ ఆయనకు మనం ఎవరో తెలుసు. అంత సమీపముగా, అంత వ్యక్తిగతముగా క్రీస్తు ప్రభువుకి మనము తెలుసు. ఎంతగానంటే మనలో ఉన్నటువంటి రుగ్మతలను సైతము ఆయన భరిస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి రుగ్మతలను, అవస్థలని, వ్యాధి అయినటువంటి విషయాలన్నిటిని కూడా తన భుజములపై ఒక గొర్రెల కాపరి ఏ విధంగా అయితే మోస్తాడో అంత గొప్పగా మనల్ని ఆయన తన భుజములపైన మోసుకెళ్తూ ముందుకు సాగుతున్నటువంటి తెలిసినటువంటి ఓ మంచి కాపరి అని మనము తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్తలు మనం వింటున్నాం. ఏమిటంటే, ఇదిగో ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమా అన్నటువంటి ఆలోచనతో నీ జీవితమును వ్యర్థం చేయొద్దు. ఇదిగో పిచ్చుకలు సహితము కూడా ఏమి తినాలో నేను శాసిస్తూ ఉన్నాను, నేను వానికి సమకూర్చుతూ ఉన్నాను. కాబట్టి నీ వెంట్రుకలు సహితము కూడా లెక్కించబడినవి. కావున నా కాపరితత్వములో, నా కాపుదల్లో నీవు పెరగడానికి ముందుకు రా, ఎందుకంటే నీవు ఎవరో నాకు వ్యక్తిగతంగా తెలుసు అని చెబుతున్నాడు. హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖ 7వ అధ్యాయము 25వ వచనంలో, ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువే స్వయముగా మనందరి పట్ల తన శ్రద్ధను, తన ప్రేమను విజ్ఞాపన ద్వారా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంత గొప్పగా ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక్కొక్కరము బాగుండాలని,
ఒక్కొక్కరి జీవితాలు పండంటి జీవితముగా ఉండాలని, మన కుటుంబాలన్నీ కూడా ఆయన నెనరుతో, ఆయన శ్రద్ధతో, ఆయన ప్రేమతో విరాజిల్లాలనేటువంటి తత్వముతో ప్రభువు మన కోసము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఇదిగో ఆయన ఒక జడ్జ్, అంటే ఒక తీర్పరిగా కాదు, ఒక తీర్పరిగా కాకుండా మన పట్ల శ్రద్ధ వహించేటువంటి కాపరి అన్నటువంటి ఆలోచన చేయాలి. మన పట్ల శ్రద్ధ వహించేటువంటి కాపరిని మనము తెలుసుకోవాలి. మరి రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క కాపరితత్వములో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటంటే, క్రీస్తు ప్రభువు కాపరిగా మనందరికీ కూడా సంతోషాన్ని వాగ్దానం చేస్తున్నాడు. హీఈస్ ప్రామిసింగ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అన్నట్టు అంటే ఆనందం ఎలాంటిదంటే శాశ్వతమైనటువంటి ఆనందము. ఈజ్ ప్రామిసింగ్ ఇటర్నల్ హ్యాపీనెస్. ఆల్సో ఈజ్ ప్రివెంటింగ్ ఇటర్నల్ డామినేషన్. వినాశనము కాకుండా, చెదరిపోకుండా, భయభ్రాంతులకు గుడి కాకున్నటువంటి జీవితము కాకుండా ఆయన శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనకు అందిస్తున్నాడని ఇక్కడ రెండవ లక్షణాన్ని, కాపరికి ఉన్నటువంటి రెండవ లక్షణాన్ని మనకు అందిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యములో మరి ఆయన నాకు నా గొర్రెలు తెలుసు, అవన్నీ కూడా నాకు పేరు పేరున తెలుసు అన్నప్పుడు మరి మనకి మన కాపరి ఎవరో తెలుస్తుందా? మనల్ని ఇప్పటి వరకు పాలిస్తున్నటువంటి మన కాపరి ఎవరో మనము గ్రహించగలుగుతున్నాము. ఆయన స్వరమును మనము సైతము వినగలుగుతున్నాము. ఆయన చెబుతున్నాడు, నా యొక్క గొర్రెలు నా స్వరమును వింటాయి అని. మరి మనము ఆయన స్వరమును వినగలుగుతున్నామా? ఆయన మార్గనిర్దేశకత్వములో ముందుకు సాగగలుగుతున్నామా? ఆయన చిత్తానుసారముగా, ఆయన వాక్యానుసారముగా ముందుకు వెళ్తూ ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఆ స్వరము ఎంత మధురమైనదంటే, ఎంత రుచికరమైనదంటే, ఎంతో ప్రేమతో ఉన్నటువంటి స్వరం, ప్రేమతో నిండినటువంటి స్వరము, మన బాగోగులను చూసేటువంటిది ఆయన స్వరము. కావున ఆ స్వరమును మనం వినగలుగుతున్నామా? లేక ఈ లోకంలో పడిపోతున్నాం, ఈ లోకానికి తగినటువంటి విధంగా ప్రాపంచకంలో మనం ముందు సాగుతున్నామంటే ఈ లోకము యొక్క స్వరము అంత గొప్పగా ఉన్నదా? మన బాగోగులు చూసుకునేటువంటి స్వరము ఈ లోకములో ఉన్నదా? మనకు ప్రేమను పంచేటువంటి ఆ స్వరము ఇక్కడ కనిపిస్తున్నదా? అంత రుచికరమైన, లేకుంటే అంత మధురమైనటువంటి ఆ స్వరము ఈ ప్రపంచము ఇవ్వగలదా? మరి ఎందులకు మనము లోక పోకడకు తగినటువంటి విధముగా వెళుతూ ఉన్నాం? ఎందులకు ఈ ప్రాపంచిక లౌకికమైనటువంటి స్వరాన్ని వినాలనుకుంటున్నామో ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆయనే మనందరినీ కూడా సమీపముగా అతి శ్రద్ధతో ప్రేమించేటువంటి దేవుడు మరియు కాపరి అని మనము గమనించాలి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభు ఒకటే మాట చెబుతున్నాడు, ఆ స్వరమునకు మనము అలవాటు పడాలి. ఆ స్వరమునకు మనం అలవాటు పడినప్పుడు ఈ లోకం యొక్క స్వరమును మనము వినలేం. లౌకికమైనటువంటి స్వరాన్ని మనము అంతగా పట్టించుకోం. ఎందుకంటే నా జీవితము ఆ స్వరమునకు అలవాటు పడినది. నా జీవితము ఆ స్వరము ప్రకారముగా ముందుకు ఇప్పటి వరకు కూడా సాగినది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ స్వరము నీకు అలవాటు కావాలంటే నీ వ్యక్తిగతమైనటువంటి సమయాన్ని ఆ స్వరమునకు ఇవ్వాలి. ఆ కాపరికి మన వ్యక్తిగత స్వరమును ఇవ్వాలి. ఆయన ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఆయన వాక్యానుసారము జీవించడానికి ప్రయత్నం చేయాలి. అంతా నా మంచికే నా కాపరి చేస్తాడు అన్నటువంటి తత్వముతో ముందుకెళ్ళినప్పుడు ఆ స్వరము మనకు అలవాటు పడుతుంది. ఆ స్వరం మనకు అలవాటు అవుతోంది. అప్పుడు ఆయన చెబుతున్నటువంటి విషయాలు మనకు ఎంతగానో ఉపయుక్తముగాను ఉండబోతున్నాయి. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ స్వరము ఇంకా ఎంతగానంటే ప్రక్కదారి పట్టనీయకుండా చేస్తుంది. ఇంక జీవితంలో ఇంతకు మించి ఏమి కావాలి? అన్ని బాగోగులు చూసుకుంటుంది. మన రుగ్మతలను మోస్తున్నటువంటి వారుగా దేవుడు మన కాపరిగా ఉన్నాడు. అన్ని విషయాలలో శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. మనం పక్కదారి పట్టకుండా కూడా ఆయన చూసుకుంటున్నాడు. మరి ఎందుకు ఈ స్వరమును మనము అలవాటు చేసుకోకూడదు? ఎందుకు మనం ఈ స్వరం ప్రకారముగా జీవించకూడదు అన్నటువంటి విషయముతో ముందుకు సాగుదాం.
నమ్మకముతో ఆ స్వరమును వినడానికి ప్రయత్నం చేద్దాం. ఆ స్వరము కలిగినటువంటి మంచి కాపరి మనల్ని, మన కుటుంబాలను నడిపించునుగాక. అర్పణం హృదయార్పణం అంకితం ఈ జీవితం. అర్పణం హృదయార్పణం అంకితం ఈ జీవితం. దేవా దేవా నీకర్పితం నా సర్వస్వం. దేవా దేవా నీకర్పితం నా సర్వస్వం. నీ దివ్య సన్నిధి నిలబడి, నీ పాదపీఠిని తలనిడి. నీ దివ్య సన్నిధి నిలబడి, నీ దీన పైటిని తలనిడి. నీ దివ్య సన్నిధి నిలబడి, నీ పాదపీఠిని తలనిడి. అర్పించేను అంజలి మాల, నిన్ను కొలిచేను ఈ శుభవేళ. అర్పించేను అంజలి మాల, నిన్ను కొలిచేను ఈ శుభవేళ. అర్పణం హృదయార్పణం అంకితం ఈ జీవితం. అర్పణం హృదయార్పణం అంకితం ఈ జీవితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పాస్కా పరమ రహస్య నిర్వహణ యందు ఆనంద ఉత్సాహములు కలిగి ఉండునట్లు దీవింపుము. మాకు క్రొత్త జన్మను వసగిన ఈ పరమ పవిత్ర కార్యము మేము తరచూ నిర్వహించు నిత్యానందమునకు పాత్రులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచు ఉన్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుతూ నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనమును చేయుచు ఉన్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుతూనే ఉన్నాడు. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచు ఉన్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వెంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరణమి కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుతూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలవచ్చు వరకు వేచియుందుము, మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పోలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత మాన్ఫోర్ట్ గారితోనూ, అపోస్తులతోనూ, ఆదురుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమే యొక్క పాపములను పరిహరించడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. మన ఆత్మల ఆకలి తీర్చే ప్రభు ఆత్మీయాహారం. మన ఆత్మల ఆకలి తీర్చే ప్రభు ఆత్మీయాహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. దయచేసి అందరూ కూడా మోకరించగలరు. పునీత పాదువాపురి అంతోని వారి ప్రార్థన. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడవగు పునీత అంతోని వార, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాలనేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయి శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచి ఉండ, బాధలలో ఉన్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండి ఉండు ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థతను చేకూర్చితిరి,
బాధలోనున్న వారికి ఉపశమనమును వసగితిరి. పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయి వరము పొందిన పునీత అంతోనివార, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరునట్లా సహాయపడండి. దయచేసి ఈ కొద్దిపాటి సమయంలో మీ హృదయ కోరికలను పునీత పాదువాపురి మధ్యస్థ ప్రార్థన ద్వారా తెలియజేయగలరు. మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోనివారా, మీ హస్తములలో కదలియాడుటకు ఇష్టపడు దివ్య బాలయేసుని చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగా ఉన్నచో అవి నెరవేర ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతాభావముతో మిమ్ము వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్రమైన రక్షణ కార్యములు మా జీవితమందు మాకు సహాయపడి మమ్ము అక్షయ జీవమునకు పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేచువారా, మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేచువారా, అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా. ఎనలేని వరములు కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు, లెక్కించలేని మేలులు చేశావయ్యా, లెక్కించలేని మేలులు చేశావయ్యా. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపించుమయ్య హృదయ సరాగం, సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపించుమయ్య హృదయ సరాగం. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేచువారా, అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా.